అక్రమ మైనింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ పై సిఐడి విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాఘవ కన్స్ట్రక్షన్ సహా అన్నిటిపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ కు పాల్పడుతుందని, దీనిపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ తో పాటు బీఆర్ఎస్ నేతలు గంగులు, వద్దిరాజు మైనింగ్, సిరిసిల్ల ఇసుక మాఫియాపై కూడా విచారణ చేస్తామన్నారు. సంతోష్ రావు ఆయన తండ్రి రవీందర్ రావుపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 2 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన మైనింగ్ లీజులపై విచారణకు ఆదేశిస్తున్నామని, విచారణ నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశంలో సభ ముందు ఉంచుతామన్నారు. అక్రమ మైనింగ్ కు హరీష్, కేటీఆర్ నాయకత్వం వహించారని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల బ్లాక్ మెయిల్స్ భయపడేది లేదన్నారు. అక్రమ మైనింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ పై సిఐడి విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాఘవ కన్స్ట్రక్షన్ సహా అన్నిటిపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ కు పాల్పడుతుందని, దీనిపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ తో పాటు బీఆర్ఎస్ నేతల గంగులు, వద్దిరాజు మైనింగ్, సిరిసిల్ల ఇసుక మాఫియాపై కూడా విచారణ చేస్తామన్నారు. సంతోష్ రావు ఆయన తండ్రి రవీందర్ రావుపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 2 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన మైనింగ్ లీజులపై విచారణకు ఆదేశిస్తున్నామని, విచారణ నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశంలో సభ ముందు ఉంచుతామన్నారు. అక్రమ మైనింగ్ కు హరీష్, కేటీఆర్ నాయకత్వం వహించారని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల బ్లాక్ మెయిల్స్ కు భయపడేది లేదన్నారు. అక్రమ మైనింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ పై సిఐడి విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాఘవ కన్స్ట్రక్షన్ సహా అన్నిటిపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి, మరి అసెంబ్లీలో అయితే మైనింగ్ సంబంధించి చర్చ అయితే జరిగింది, మరి దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, దీనిపై మరింత సమాచారం ఇవ్వండి. దాదాపు 2 గంటల పాటు కూడా సభలో ఈ యొక్క మైనింగ్ అంశమే ప్రస్తావనకు వచ్చింది. ఏకంగా సభనే
మొత్తం కలిపి, ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన వారు కానీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కానీ మాటల యుద్ధం అనేది జరిగింది. ఏకంగా సభ స్తంభించిపోయినటువంటి నేపథ్యం మీద ఏర్పడుతుంది. ఎందుకంటే దాదాపు గంట పైన హరీష్ రావు కూడా ఇదే అంశం పైన కూడా ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మాటల్లో రాఘవ కన్స్ట్రక్షన్ పైన ఆయన కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశాడు. మైనింగ్లో చాలా వరకు కూడా అవకతవకలు జరుగుతున్నాయి. దాంతోపాటు అది ఖచ్చితంగా రాష్ట్ర మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఆయన కొడుకుదిగా అంటూ కూడా ఆయన ప్రస్తావన చేశారు. ప్రస్తావన చేసిన వెంటనే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మంత్రుల నుంచి కూడా అదే స్థాయిలో కూడా ప్రతిస్పందన అనేది వచ్చింది. ఎందుకంటే సభలో ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ మంత్రి యొక్క విలువను తగ్గించే విధంగా కూడా వారు ప్రవర్తన చేస్తున్నారు. కావాలనే హరీష్ రావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరెత్తి ఆయన్ని అబాస్ పాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారంటూ కూడా ఇటు మంత్రులు అంటే గట్టిగా కౌంటర్ అయితే హరీష్ రావుకి ఇచ్చినప్పటికీ కానీ ఇటు హరీష్ రావుకి సంబంధించినటువంటి ప్రసంగం మరొకసారి ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే రాఘవ కన్స్ట్రక్షన్లో అక్రమాలు జరిగాయంటే గతంలో కూడా ప్రభుత్వం నుంచి ఒక నోటీస్ వారికి అందించి నేను దానిపైన గురించే మాట్లాడుతున్నాను, దానిపైన మీరు చర్యలు తీసుకోండి, ఖచ్చితంగా దానిపైన ఎటువంటి అవకతవకలు జరగలేదంటే ఖచ్చితంగా మీరు ఒక హౌస్ కమిటీ అనేది వేయండి, ఎందుకు మీరు వెనకడుగు వేస్తున్నారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అయితే దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కానీ అలాగే వకటి శ్రీహరి కానీ మరోవైపు వివేక్ కానీ తర్వాత వచ్చి మంత్రి శ్రీధర్బాబు కానీ పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళందరూ కూడా హరీష్ రావు యొక్క వ్యాఖ్యలపైన కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే సంబంధం లేనటువంటి అంశాల్లో కావాలనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు తీసుకురావడమే కాకుండా హౌస్ కమిటీ వేయడం ఏంటి అనేది కూడా వారు ప్రస్తావన తెచ్చారు. మా దగ్గరికి ఏ అంశం వచ్చినా కూడా కంపల్సరీ వాటిపైన మేము విచారణ చేస్తాం. ఎందుకంటే రావా కన్స్ట్రక్షన్ పైన మొదటగా మేమే నోటీసులు ఇచ్చాం, దాంతోపాటు ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను కూడా మేము తీసుకున్నాం, దాంతోపాటు అక్కడ అవకతవకలు ఏమైనా జరిగాయి లేకపోతే వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అన్న దానిపై కూడా మేము ఫాలోఅప్ కూడా చేస్తున్నాం. ఇంకా దీనిపైన రాద్ధాంతం ఏంటి అనేది కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలు పడుకుంది కాబట్టి అనేక గ్రానైట్ కంపెనీలకు కానీ అలాగే మైనింగ్ కంపెనీలకు కానీ వారు పర్మిషన్లు ఇచ్చారు. ఏకంగా ఇసుక మాఫియాని వాళ్ళు పెంచి పోషించారు. నేరేళ్ల సంఘటన కూడా వాళ్ళు గుర్తు చేశారు. అప్పుడు చనిపోయినటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉండేది, దళితులను ఏ విధంగా వీరు పుట్టలు పెట్టుకున్నారు అంశాలు కూడా వారు ప్రస్తావన చేసినటువంటి నేపథ్యం మీద ఏర్పడుతుంది. అయినప్పటికీ మంత్రులు అటాక్ చేసినా కానీ బీఆర్ఎస్ సంబంధించిన వారు మాత్రం ఖచ్చితంగా ఈ అంశం పైన హౌస్ కమిటీ వేయాల్సిందే, ఎందుకంటే అంతవరకు కూడా మేము తమ ఆందోళన వ్యక్తం చేస్తామనేసి కూడా వారు చెప్తారు. ఏకంగా స్పీకర్ వెల్లోకి కూడా వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే స్పీకర్ వెల్లోకి వెళ్ళినప్పుడు స్పీకరు ఇతర సంబంధించి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి బీజేపీకి సంబంధించిన వారు కానీ ఎంఐఎం పార్టీ వాళ్ళని గతంలో కూడా వాళ్ళు మాట్లాడడానికి వారు పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి వారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే వెళ్ళో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ ఇటు కంపల్సరీ రాఘవ కన్స్ట్రక్షన్ పైన హౌస్ కమిటీ వేయాల్సిందంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం కాబట్టి అయితే దీనిపైన కొద్దిసేపు బట్టి విక్రమార్క కూడా మాట్లాడారు. బట్టి విక్రమార్క కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు, దాంతోపాటు ఆయన దాంట్లో ఎటువంటి చైర్మన్ కాదు, డైరెక్టర్ కాదు, ఎటువంటి ఉద్యోగి కూడా కాదనే విషయాన్ని ఆయన చెప్పాడు. ఇదే అంశాన్ని కూడా ఇటు మంత్రి శ్రీధర్బాబు కూడా ప్రస్తావించారు. సో అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలందరూ కూడా వారు వెళ్ళకెచ్చి నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ యొక్క ఉదంతమంతా దాదాపు 40 నిమిషాల వరకు కూడా సాగింది. అయితే మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన చాలా ఆగ్రహంతోనే ఇవాళ మాట్లాడారని చూసుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన అందరి యొక్క గ్రానైట్లు కానీ అక్రమంకి సంబంధించినటువంటి ఎవరైతే ఇసుక సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుంటాము అనేసి కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మేము ఏ ఒక్క బెదిరింపులకు కానీ ఇవన్నీ కూడా మేము బెదిరే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా మా దగ్గరికి ఏ అంశం వచ్చినా కూడా మేము పైన విచారణ చేస్తామని చెప్తూనే ఆయన అనుయాయమైనటువంటి డిసిషన్ తీసుకున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్తో పాటు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతల యొక్క బంధువులు, ముఖ్య నేతలకు సంబంధించినటువంటి మైనింగ్ అలాగే గ్రానైట్ సంబంధించినటువంటి కంపెనీలపైన సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తూ ఆయన ఇవాళ చర్యలు తీసుకోవడం జరిగింది. దానిపైన ముఖ్యంగా సిరిసిల్ల ఇసుక మాఫియా పైన సంతోష్ రావు అలాగే తండ్రి రవీంద్రరావు పైన విచారణకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా ఆయన ప్రకటించారు. దాంతోపాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్కు సంబంధించిన ఇల్లీగల్ గ్రానైట్ మైనింగ్ కు విచారణకు మేము సిద్ధమంటూ కూడా ఆయన ప్రకటించారు. దాంతోపాటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కంపెనీకి సంబంధించిన అక్రమ మైనింగ్ సంబంధించిన దాంట్లో కూడా మేము విచారణకి సిద్ధంగా ఉన్నాము. వీటితో పాటు
రాఘవ కన్స్ట్రక్షన్ పైన కూడా మేము సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామంటూ కూడా ముఖ్యమంత్రి సభలో ఆయన ప్రకటించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు ఉదయం కూడా ఇటు బీఆర్ఎస్ వర్సెస్ ఇటు కాంగ్రెస్ పార్టీగా పారింది. ఎందుకంటే మెట్రో రైల్ ప్రాజెక్టు స్వాధీన తీర్మానానికి సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూ ఇటు బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఎందుకంటే ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోకుండా తీర్మానానికి మీరు ఆమోదం ఎలా తెలుపుతారంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా ఆమోదం తెలిపారన్న హరీష్ రావు ఏకపక్షంగా చేశారు కాబట్టి ఖచ్చితంగా మేము వాకౌట్ చేస్తామంటూ కూడా ఆయన వెళ్ళిపోయారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, నగరం చాలా వరకు కూడా విస్తరిస్తుంది కాబట్టి ఈ విస్తరిస్తున్నటువంటి నగరానికి అనుగుణంగానే మెట్రో రైల్ ప్రాజెక్ట్ని మేము చేపట్టాల్సి వచ్చింది. సో దాంతోపాటు మెట్రో ఫేజ్ 1 కానీ ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకుంటేనే ఫేజ్ 2 ముందుకు వెళ్తుందంటూ కూడా ఇవాళ ఆయన సభలో ప్రస్తావన చేశారు. కాబట్టి అది ఒక పక్క గొడవ అయితే జరిగినటువంటి నేపథ్యం ఏర్పడితే అది అయిపోయిన తర్వాత లంచ్ అయిన తర్వాత మాత్రం ఈ యొక్క మైనింగ్ దానిపైన ఈ హరీష్ రావు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడంతో పట్ల దాదాపు 2 గంటల వరకు కూడా ఒక రాద్ధాంతం అయితే సభలో జరిగినటువంటి నేపథ్యం కూడా మొత్తానికి ముఖ్యమంత్రి విచారణకి ఆదేశించడంతో పైగా ఇది ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీగా బీఆర్ఎస్ వాళ్ళు పేర్కొంటున్నారు కాబట్టి మంత్రి పైన ఆరోపణలు చేశారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మా మంత్రి అయినా ఎవరైనా పర్లేదు మేము సిబిసిఐడికి విచారణకు ఆదేశిస్తున్నామంటూ కూడా ఆయన స్పష్టంగా చేశారు. ఎందుకంటే మా ప్రభుత్వంలో ఏ ఒక్క అవకతవకలు చేయడానికి వీల్లేదు. మీరు ఖచ్చితంగా ఎప్పుడు కానీ గతంలో ఈ కన్స్ట్రక్షన్ పైన మీరు ఆరోపణలు చేసింది లేదు, పైగా దీనిపైన ఫిర్యాదు కూడా చేసింది లేదు, ఏమీ లేదు. కానీ మా ప్రభుత్వమే నోటీసులు ఇచ్చింది, అమౌంట్ వసూలు చేస్తుంది, దాంతోపాటు పర్మిషన్స్ ఉందా లేదన్న దానిపై కూడా మేము చూస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి ఇల్లీగల్ గ్రానైట్ సంబంధించిన అంశంలో ఇప్పటికే ఇటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి వాటిపైన ఖచ్చితంగా కూడా మేము చర్యలు తీసుకోబోతున్నాం. కంపల్సరీ కూడా మేము వదిలే ప్రసక్తే లేదు. అక్రమార్కులు ఇలా ఏ రూపంలో కూడా మేము వాటిని శిక్షిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి ఇవాళ తన ప్రసంగంలో ఆయన ప్రస్తావించి ఆయన అక్కడి నుంచి కూడా అసెంబ్లీ నుంచి కూడా ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజాప్రతినిధులు సంబంధించిన స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.